హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు కథ పేరు తెలివైన గాడిద. ఒక ఊరిలో రాము అనే రైతుకు ఒక గాడిద ఉండేది. ఒకరోజు గాడిద పొరపాటున పాత బావిలో పడిపోయింది. రైతు చాలాసేపు ఆలోచించి ఈ బావి కూడా పనికిరాదు, గాడిద కూడా ముసలిదైపోయింది, బావిని పూడ్చేద్దామన్నాడు. గ్రామస్తులందరూ వచ్చి బావిలో మట్టి వేయడం మొదలుపెట్టారు. మొదట గాడిద చాలా బాధపడింది, కానీ కొద్దిసేపటికి ఒక తెలివి వచ్చింది. దాని మీద పడిన ప్రతి మట్టిని విదిలించి దాని మీదే నిలబడసాగింది. మట్టి పడింది, విదిలించింది, మళ్ళీ మట్టి పడింది, మళ్ళీ విదిలించింది. కొంతసేపటికి బావి నిండిపోయింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా గాడిద హాయిగా బావి నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చింది. అది చూసిన రైతు, నేను పూడ్చాలని చేసిన మట్టినే మెట్టుగా చేసుకొని బయటకు వచ్చేసింది అన్నాడు. అప్పుడు గాడిద రైతు వైపు చూసి ఇలా అనుకున్నట్టుంది, నన్ను పూడ్చాలని చూసిన వాళ్ళే నన్ను పైకి ఎక్కించారు. జీవితంలో సమస్యలు మనపై పడే మట్టి లాంటివి. వాటిని విదిలించి వాటినే మెట్లుగా మార్చుకుంటే ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ.